వైట్నాయ్ 360 ఆ వెనకాల కనపడుతున్న టాల్ టవర్ ఇది ఎక్కుతున్నాం. లైఫ్లో రిస్క్ లేకపోతే మిగిలేదు రస్కే కావచ్చు. ఉంటామా పోతామా అనేది తర్వాత చూడండి. అక్కడ అద్దం పగిలినట్టుంది సేనా. అరే పగిలిందిరా. ఎందుకన్నా మంచిది వేరే చోట ఉందా. We keep on moving, we keep on moving along, we keep on rolling. No, we ain't slowing it down. We keep on moving, we keep on moving along, we keep on rolling. Yeah, no, we ain't slowing it down. Let's go. We ain't slowing down, baby. Come and show me how. Gotta do it right now. You know you gotta hold me down. Can I let the moment pass? Good things they never last. Pull up in a whip, you know I had to hit the gas. Yeah, that's premium. Pull up with a team and I ain't worried about the other side. They know that they ain't beating. I'm on everything I love. Work to the man above. Keep it cool, calm, collected. At this point, you get the message. Life is hectic, but we gotta keep it rolling though. Gotta keep it grooving, keep it moving like we stole it though. Rolling with the punches, giving hits like we are Interscope. Even though I'm clocking, punching in, I'm independent though. ఆ వెనకాల కనపడుతున్న టాల్ టవర్ ఇది వైట్నాయ్ 360 ఎక్కుతున్నాం. అక్కడ నుంచి బ్రెడ్ అని ఎలా ఉంటుందో చూపిస్తాం. గెట్ రెడీ ఫర్ దట్. ఫస్ట్ టైం నాకు కూడా ఎక్కడం. నాకు ఎత్తులంటే చాలా భయం, కానీ చూద్దాం. ప్రియాంకని అడుగుదాం వాట్ షీస్ ఫీలింగ్. నేను ఎప్పుడు అంత ఎత్తు ఎక్కలేదు. చిన్నప్పుడు జెయింట్ వీల్ చూస్తేనే నాకు కళ్ళు తిరిగేవి. సో ఫస్ట్ టైం సాహసం చేయబోతున్నాం. ఎందుకంటే లైఫ్లో రిస్క్ లేకపోతే మిగిలేదు రస్కే కావచ్చు. ఓ ఆల్రెడీ కిందకు వచ్చింది. నెక్స్ట్ మనమే వెళ్ళబోతున్నాం. ఉంటామా పోతామా అనేది తర్వాత చూడండి. స్ట్రైట్ వెరీ బ్రైట్. సూర్యదేవుడు ఈజ్ క్వాంటిఫైయింగ్ మండిఫైయింగ్ ఆన్ us. నేను ఇది సెకండ్ టైం రావడం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు నేను సింగిల్గా ఉన్నప్పుడు వచ్చాను. నాకేం పెద్ద నచ్చలా. అప్పుడు కూడా సేమ్ ఎండ, సేమ్ రాళ్ళు. బట్ మేబీ నేచర్ లెవెల్స్ విల్ హేట్ మీ ఫర్ సేయింగ్ దిస్, బట్ దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. మీరు రావాలి ఖచ్చితంగా. చాలా బాగుంటుంది ప్లేస్. చుట్టుపక్కల ఎటు చూసినా సరే జనాలే ఉంటారు. బీచ్ కనబడదు అనమాట. ఇంట్రోవర్ట్స్కి ఇది ఒక నైట్ మేర్ అని చెప్పాలి. ఈసారి మా హస్బెండ్ని మేము వచ్చాం. మీకు ఎలా అనిపిస్తుంది హస్బెండ్ గారు? ఇట్స్ ఫైన్ టు కమ్ అట్ వన్ టైమ్, బట్ యా వస్తుంది మళ్ళీ. నాకేమంత ఎగ్జైటింగ్గా లేదే అంటే వచ్చేసా. ఆ బయట వేసుకోండి. ఇక్కడ మన దగ్గర బీచ్ అంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఏంటంటే ఉడకబెట్టిన పల్లీలు, అదే వేరుశనగ గుళ్ళు, పీనట్స్, వాట్ ఎవర్. మళ్ళీ రోడ్ సైడ్ బుడగలు ఉంటాయి, లైక్ బలూన్స్. హార్స్ రైడ్స్ ఈజ్ మస్ట్ అనమాట. లైక్ ఆ ఫోటోలు దిగడం హార్స్ రైడ్స్ పైన. ఇక్కడ అవేం లేవు. అవన్నీ లేకపోగా ఇది రాయలు పెబుల్ బీచ్. లైక్ ఏంటి ఉపయోగం దీనివల్ల? నడవడానికి లేదు, కూర్చోడానికి లేదు. ఎవరికి ఉపయోగం? ఇది చేశారో నిజంగానే పెబులో తెలీదు, కానీ ఏం లేదు. ఇది కూడా ఒక ఇన్వెన్షనే. మనం చేయలేము, ఎస్పెషల్లీ నేను. మనం అంటే బయట చాలా టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. మీరు హట్ అవ్వద్దు, ఓకే? అది పైకి వెళ్తుంది అలాగా మీరు చూస్తే. నెక్స్ట్ దాంట్లో మాత్రం ఎక్కించుకుంటాను, ఇందులో ఎక్కించుకోండి అని చెప్పారు. సర్లే, ఎలాగో జీవితంలో పైకి వెళ్ళలేకపోయినా దాంట్లో అయినా పైకి వెళ్ళొచ్చాను. సరే వెళ్దామని చెప్పి అందరికన్నా ఎక్కువ మా ఆయన బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే చుట్టూ అంత బ్యూటీ ఉంది, మస్తు షేడ్స్ ఉన్నాయి ఇలా. నేను కూడా జీవితంలో ఇప్పుడు పైకి ఎక్కుతాను. మీకు అందరికీ, మిమ్మల్ని కూడా పైకి తీసుకెళ్ళాను. కింద టికెట్స్ తీసుకున్న తర్వాత పైన అప్పర్ డెక్కి రావాలన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ఫ్లైట్ జర్నీ లాగా చెక్ ఇన్ త్రూ ఉంటుంది. బ్యాగ్స్ చెక్ ఇన్ అన్నీ తీసేయాలి. సెక్యూరిటీ త్రూ వచ్చిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయాలి. అది వచ్చిన తర్వాత ఎక్కాలి. పైకి వెళ్ళిన తర్వాత ఒకవేళ బాత్రూమ్ వస్తే, పాస్ వస్తే ఏం చేయాలి? దాదాపు ఒక 25 minutes పైన ఉంచుతారు. మరి ఇంకా అక్కడ భగవంతుని కాపాడాలి మమ్మల్ని. మరి
కాదు పైన ఎవరైనా గక్కున నేను కిందకి పోవాలి భయం వేస్తుందంటే అలాగా మూసుకొని పైన ఉండాలి. వాళ్ళ కోసం కింద తీసుకొచ్చారు. అది వస్తుంది కిందకి. గైస్ కెన్ సీ. ఇగ్నోర్ మై వియట్నామీస్ అవుట్ఫిట్ టుడే. బాగుంది సార్. I'm foreign. I mean abroad. యు ఆర్ లుకింగ్ లైక్ Ching chong. చింగ్ చాంగ్ కాదే Charlie Chaplin. యు ఆర్ లుకింగ్ లైక్ దట్ ఎవడి గోల్ ఆడ సినిమాలో ఉంటుంది బ్రహ్మానందం పక్కన ఉంటుంది సార్. Ching chong ఎవరు? బయట లక్కర్లా. ఇంట్లోనే రాజకీయం. బాలకృష్ణ ఉంది కదా 360 సినిమా ఉంటుంది కదా ఏంది బాలకృష్ణ ఆదిత్య 360 సంథింగ్ ఉంటుంది కదా అంతరిక్షంలోకి వెళ్తున్నాడు. నాకు 360 అనగానేమో ఏబీ డివిలియర్స్ గుర్తొచ్చాడు. ఆర్సీబీ నమ్మ ఆర్సీబీ. ఆల్వేస్ సిఎస్కే. సిఎస్కే సిఎస్కోలను ఎక్కువ అంటున్నారు అందరికి. మళ్ళీ ఆర్సీబీ ముందు నాట్ తీసుకోవాలి విజయ్. ముందుకెళ్తే మనకు ఫస్ట్ మంచి స్పేస్ వస్తుంది. ఎక్కడ ఉన్నా అక్కడే కదా ఉండేది. బార్ కూడా ఉంది. ఏమన్నా మా ఫీలింగ్ చాలా వెరైటీగా ఉంది ఫీలింగ్ ఇది. చాలా ఉంది. ఎప్పుడో తీర్థంలో జైండ్రీల్ లెక్క. అక్కడ అద్దం పగిలినట్టు ఉంది సేనా. అరే పగిలిందిరా. ఎందుకన్నా మంచిది వేరే చోట ఉందా? అద్దం పగిలిందిరా అది. ఇప్పుడు ఆ విషయం పేపర్లో వేస్తారా? అమ్మని అమ్మ అయితే ఇక్కడ లోపల ఇన్బిల్ట్ బార్ కూడా ఉంది. ఇక్కడ హ్యాండ్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, తీసుకుందామని వెళ్ళాను కానీ డబ్బులు కట్టాలన్నారు. ఓసీగా వస్తే వెళ్తాం కానీ పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే స్టార్ట్ అయింది మరి. నీకు భయం వస్తుందా? ఇంతమంది ఉన్నారుగా. నీకెందుకు భయపడతా? నువ్వు రాక్షసుడు కదా. అంద అడ్వెంచరస్ అని అనుకుంటారు కానీ వెరీ నాన్ అడ్వెంచరస్. సాధు జీవన్ అనకాల గారు మనుషులు చింతనగా అయిపోతున్నారు. అది చూడు కనిపిస్తుంది క్లియర్గా పైకి వెళ్తున్నాను. ఇగో వెనకాల వీడియోలో నీకు అర్థం కావట్లేదు కానీ ఇక్కడ నాకు మాత్రం ఆల్రెడీ వీఆర్ హాఫ్ వే. అరే చూసుకుని అరే అరే చూడరా కింద మనుషులు చూడు చీమల్లా కనబడుతున్నారు. నిజంగా సేవలో ఉన్నారు వాళ్ళు. బుజ్జరా నైస్. వాళ్ళు కూడా పైకి రమ్మన్నాను కానీ మేము కిందే ఉంటాం పైకి రమ్మన్నాను. ఓ బేబ్స్ అరే We can go that side. షేక్ అవుతుంది రా. Shake well before you. మొహంలో భయం వస్తుందా నీకు? భయం ఏం లేదు, అంటే చాలా స్మూత్గా వెళ్తుంది. మనకి వెళ్తుందని కూడా తెలియదు. అది ఇక్కడ డోర్ నుంచి బయటకెళ్దా? మూకుతారు కిందకి. ఇప్పుడు మా నాకు ఫ్లైట్లోకి వెళ్ళినప్పుడు చెవులు దుమ్మడుతుంది కదా, అలా ఉంది నాకు. still got someone. ఇంకా పైకి ఉంది, ఇంకా పైకి వెళ్తున్నా. అరే బాబోయ్ వచ్చబడుతుంది నాకు. డైపర్ వేసుకుని రావాలి కదా వచ్చేటప్పుడు. ఏమో ఒకటి పైకి వచ్చినా కానీ పంచలు మాత్రం మారట్లేదు. మన మూలాలు మర్చిపోకూడదు.
అరే ఆ బిల్డింగ్ కన్నా మనం పైకి ఉన్నారా? బిల్డింగ్ అమ్మా ఇక్కడి నుంచి ఏమైనా మనకి వచ్చాగా ఇన్సూరెన్స్ ఉందా? ఈ బైబిల్లో నాకేం రావట్లేదు. భయం ఎందుకు? నీకు నేను ఉన్నాను నాన్న. అమ్మా ఐమ్ హియర్ టు సపోర్ట్ యూ. నువ్వు కూడా ఇక్కడ ఉన్నావు. Me and my emergency contact in the same emergency. What is that? Me and my emergency contact in the same emergency room. ఎరా ఏంటి ఏముంది ఏంటి ఫీలింగ్స్? బాగున్నాయి కానీ డ్రెస్ ఎగిరిపోతుంది అమ్మ. ఎయిర్ కమింగ్ You're standing with the fan అలా. బికాజ్ ఐ వాంట్ ఎయిర్. ఐ వాంట్ ఎయిర్. అక్కడే వస్తుంది, ఇక్కడ రావట్లేదు. బ్యాక్గ్రౌండ్ 5 వరకు తీసుకొచ్చి ఇక్కడ ఆపేస్తారు. వాళ్ళు కావాలని ఆపారా అని ఏమైనా ఆగిపోయిందో తెలియదు. అందరూ నార్మల్గా యాక్ట్ చేస్తున్నారు, అందుకే నేను కూడా నార్మల్గా యాక్ట్ చేస్తాను. ఇది ఊతుంది, ఇది ఊతుంది. అరే మనకి సేఫ్టీ కూడా ఏం లేదురా. ఏం లేదు, లైఫ్ జాకెట్ కూడా లేదు. లైఫ్ జాకెట్ వేసుకుని ఇక్కడ నుంచి సూపర్ మార్కెట్ కింద దుక్కుతాయండి. పిచ్చికి కూడా వద్దు ఉండాలి భయ. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఒకసారికి ఫైన్. ఒకసారికి పైన పెద్ద ఏం లేదు. నీకు జస్ట్ ల్యాండ్ మీద నుంచున్న ఫీలింగే ఉంటుంది. బట్ జస్ట్ బాగా పైకి వెళ్ళినప్పుడు ఇంకా ఆబ్వియస్లీ అన్ని చిన్న చిన్నగా కనిపిస్తాయి. బాగా హైట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. వీడు పైకి భయంకరంగా ఏం లేదు, బట్ సమ్మన్ హూ ఇస్ ఫియర్ ఆఫ్ హైట్స్. బట్ ఇట్ ఇస్ మంచి అడ్వెంచర్. మన తాజ్మహల్ బాహుబలి ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ కంటే సేఫ్, వెరీ సేఫ్. Mirror, mirror on the wall, tell me who gon' rise and fall. I've been running from my flaws, still I'm standing 10 feet tall. Mirror, mirror, don't you lie, I can see it in my eyes. Truth gon' surface every time, even when no dancing with my shadow in the room full. Tell me who gon' rise and fall. I've been running from my flaws, still I'm standing 10 feet tall. Mirror, mirror, don't you lie, I can see it in my eyes. Truth gon' surface every time.